నేను నేను ముందుగానే చెప్పానండి. స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ బస్సులో డ్రైవర్లని లైసెన్సులు ఇవన్నీ తనిఖీ చేయాలని, ఆర్టీఓ ఆఫీసులను అన్నింటినీ అలర్ట్ చేయాలని నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఒక 30 మంది ప్రాణాలు పోయిన తర్వాత మనం వాళ్ళ ఉన్నామండి. వాళ్ళ 30 మంది ప్రాణాలు పోయిన తర్వాత మనం మేలుకుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు పెడుతున్నారు. పర్మిట్లు వాళ్ళకి మార్నింగ్ వైన్ షాపులు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే పెట్టండి. నైట్ పూట వైన్ షాపులు నాట్ అలౌడ్ అని చెప్పండి. ఏదున్నా 9 to 5 వరకే పెట్టండి టైమ్స్. బస్ డ్రైవర్లకి ఎందుకో పర్మిషన్లు ఇస్తున్నారండి. నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నా మినిస్టర్ తెలుసు, వీళ్ళు తెలుసు. పొలిటికల్ వాళ్ళు ట్రావెల్స్లో స్టార్ట్ అయిన కాడి నుంచి మొత్తం ట్రావెల్ అంతా గబ్బు పట్టిపోయింది. అప్పుడు దివాకర్ ట్రావెల్స్ ఉండే, ఇప్పుడు కాబే ట్రావెల్స్ అయిపోయి ఇంకో ట్రావెల్స్ ప్రతి ఒక్క ట్రావెల్స్లో ఏమాత్రం సౌకర్యాలు ఇస్తున్నారు. ఇప్పుడు అంతంత డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏమున్నాయి దాంట్లో బెనిఫిట్? ఏమీ లేవు. మీరు చేసేది ఏంటి? ఎక్కడ శుభ్రత ఉంది? ఏ శుభ్రత లేవు బస్సుల్లో. పోనీ అక్కడ ఏం జరుగుతుందో, వెనకాల జరుగుతుందో ఆ కెమెరాలు, సీసీ కెమెరా, టీవీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం లింకప్ చేయాలి. బస్సుల్లో ఉన్నాయి అన్ని ఏం జరుగుతున్నది అనేది సీసీటీవీ అనేది ఈ బస్సుల్లో పెట్టాలి. ప్రైవేట్ బస్సులకి ఇన్ని పర్మిషన్లు ఎవరిచ్చారు? అసలు ఎందుకు ఇస్తున్నారు? ఒక్కొక్కడికి ముడుతుంది ముడుపులు. ప్రజల ప్రాణాలు మీకు అంత లెక్క లేకుండా ఉన్నాయా? సాఫ్ట్వేర్ జాబ్ చదివి వాళ్ళ నాన్న కష్టపడి ఆ పిల్లల్ని చదివించుకుంటే ఆ పిల్లలు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు బస్సులో తగలబడి చచ్చిపోతే మీకేమాత్రం అన్నా బాధ ఉందాయా? మీ పిల్లలు ఎవరైనా బస్సులు ఎరుక్కుని చచ్చిపోతే పొలిటికల్ నాయకులది మీరు ఎవరైతే ట్రావెల్స్ నడుపుతున్నారో వాళ్ళ పిల్లలు కనుక ఆ బస్సులో ఉండుంటే మీకు తెలిసేది ఆ నొప్పి, వాళ్ళ బాధ, వాళ్ళ కడుపు శోకం మీకు తెలిసేది. ఎంతసేపు రాజకీయాలే.